హాయ్ గాయ్స్! ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కింద గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులయితే రిలీజ్ చేశారు. అండ్ సాలరీ వచ్చేసి లెవెల్ 5 సాలరీ అయితే ఇస్తారు. అండ్ అప్లికేషన్ ఒక షెడ్యూల్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 6న రిలీజ్ అయింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ ఉందంటే మే 27 అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 25 వరకు ఉంటుంది. ఆ లోపలైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్‌ని కంట్రోల్ ఆఫీసర్‌కి ఇవ్వడానికి మనకి ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చారు. ఆ లోపల అప్లై చేయండి. అండ్ మన ఈ గ్రూప్ ఒక వేకెన్సీస్ చూస్తే కనుక గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అన్‌రిజర్వ్‌కి అయితే 50 పోస్టులున్నాయి. ఎస్సీ వాళ్ళకి 18 పోస్ట్, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 27 ఇలా టోటల్‌గా 108 పోస్టులయితే రిలీజ్ చేశారు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A2 మీద బేస్ అయి ఉంటుంది. అంటే గ్లాసెస్ అయితే ఉండకూడదు. అండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ని అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్‌కి మినిమమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేస్తారో ఆ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్ అయ్యి ఉండాలి. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోకూడదు. అండ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్‌లైన్ ప్రొసీజర్ అప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరికైతే రిక్వైర్డ్ కన్నా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ అనేవి ఉండవు. లైక్ బెనిఫిట్స్ అనేవి ఏముండవు. అలాగే ఎవరైనా క్యాండిడేట్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినా, ఎలిజిబుల్ క్రైటీరియాని ఏదైనా సాటిస్ఫై చేయకపోయినా వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ రైల్వే సెంటర్ వాళ్ళే ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎనీ స్టేజ్‌లో అయినా మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే గనక అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 42 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 47 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఉంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మన 10th క్లాస్ సర్టిఫికేట్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అందులో ఉన్న ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మీద బేస్ చేసుకొని వీళ్ళు తీసుకుంటారు. మీరు గనక దానిలో ఏమైనా తప్పులు చేస్తే తర్వాత మీరు చేంజెస్ చేసుకోవడం కూడా కష్టం. నెక్స్ట్ నాన్ ఎలిజిబిలిటీ చూస్తే కనుక దీనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోలేరు. అలాగే ఎవరైతే హయ్యర్ గ్రేడ్‌లో ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ సేమ్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్ పే కానీ ఉంటే వాళ్ళకి రిక్విజిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఎవరైనా ట్రైనీ ఆర్ సబ్స్టిట్యూట్ అండ్ నాట్ రెగ్యులైజ్డ్‌గా ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వరు. అండ్ ఆర్‌పీఎఫ్ పర్సనల్ ఆర్ ఆర్‌పీఎస్ఎఫ్ పర్సనల్‌లో ఉన్నా కానీ వాళ్ళు ఈ జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వరు. అండ్ లా అసిస్టెంట్, క్యాటరింగ్ ఇన్స్‌పెక్టర్ అండ్ అకౌంట్స్ క్యాడర్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. అండ్ రిజర్వేషన్ చూస్తే కనుక ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఎవరైనా కానీ వాళ్ళందరూ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కిందే వస్తారు. దాని యొక్క పారామీటర్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుదాము అనుకుంటారో వాళ్ళు దాని యొక్క పారామీటర్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లైక్ అందులో వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది దొరకదు. అండ్ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు రిజర్వేషన్ పొందాలి అనుకుంటే కనుక మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దే ఆర్ నాన్ క్రీమ్ లేయర్ కేటగిరీ కింద అయితే సంబంధించిన వాళ్ళే దీనికైతే రిజర్వ్ అవుతుంది. అండ్ సర్టిఫికేట్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు 1 ఇయర్ ఓల్డ్ కన్నా ఉండకూడదనమాట. 1 ఇయర్ లోపల ఉన్న సర్టిఫికేట్‌ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి స్టిప్యులేషన్స్‌ని కన్సిడర్ చేసుకోకుండా రిజర్వేషన్ చూస్తే గనక మీకైతే తప్పుగా అయితే ఉంటుందన్నమాట. అండ్ కమ్యూనిటీ స్టేటస్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ అప్లికేషన్ వేరింగ్ ఫ్రమ్ ఎంట్రీ ఇన్ సర్వీస్ టు ద రికార్డ్. సో ఏదన్నా డిఫరెన్స్ కనుక ఉంటే రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఒక డెసిషన్‌ని బట్టి మీ యొక్క ఎలిజిబిలిటీని ఫైనల్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే గనక ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో అనేది ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీరు అప్లై చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసుంటారు కదా! దాన్ని బట్టి వెరిఫికేషన్ అయితే చేస్తారు. అండ్ అది వెరిఫై చేయడానికి ఈ ఎగ్జామ్ తర్వాతే వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్పుడైతే మిమ్మల్ని వెరిఫై చేస్తారు. అండ్ రైల్వే వాళ్ళు క్యాండిడేట్స్‌ని ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్‌లో వాళ్ళు గనక రిక్విజిట్ క్రైటీరియాని గనక ఫుల్‌ఫిల్ చేయకపోతే అక్కడే రిజెక్ట్ చేస్తారు. ఇన్‌వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ యూనిట్‌లో ఉండాలన్న దానికి వాళ్ళకి క్యాండిడేట్స్ వర్కింగ్ ఇచ్చి అక్కడికి మొత్తం అయితే సెండ్ చేస్తారు. అండ్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి ఇస్తారనమాట. అండ్ క్యాండిడేట్ ఎవరైతే A2లోకి ఫిట్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే లోయర్ మెడికల్ కేటగిరీ దాన్ A2లో ఉంటే కనుక వాళ్ళకి కొంత టైం ఇచ్చి ప్రొవిజనల్ ఎలిజిబుల్ కింద ఉంచుతారనమాట. వాళ్ళు కనుక ప్రీ అపాయింట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అప్పుడు కనుక ఫెయిల్ అవుతే క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. అలాగే ఈ జీడీసీఈ కింద సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జామినేషన్ అనేది ఆర్ఆర్‌బీ లెవెల్‌లోనే ఉంటుంది. అండ్ క్వెషన్ పేపర్‌లో మొత్తం 100 క్వెషన్స్ ఉంటాయి. 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది.
అండ్ క్వెషన్ పేపర్‌లో ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. మీ యొక్క ప్రిఫరెన్స్‌ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్ అయితే రిజెక్ట్ అవుతుందనమాట. అండ్ మినిమమ్ పర్సెంటేజ్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ వారికి 40% అనేది ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 30% అండ్ ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది 1:1 రేషియోని బట్టి జరుగుతుందనమాట. అలాగే బయోమెట్రిక్స్, థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్‌లో వాళ్ళైతే తీసుకుంటారు. అండ్ మీరు సెలక్షన్ స్టేజెస్ లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎళ్ళేటప్పుడు రైల్వే ఐడెంటిటీ కార్డ్ ఒకటి అండ్ 2 కాపీస్ ఆఫ్ స్పేర్ లెటర్ అయితే లైక్ ఎప్పుడు ఇస్తారు అంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని ఎప్పుడైతే తీసుకుంటారో బై సూపర్వైజర్ ఆర్ కంట్రోలింగ్ ఆఫీసర్ అప్పుడు ఇస్తారు. దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ కానీ, కాల్ లెటర్స్ కానీ 1 వీక్ ఆర్ 2 వీక్ బిఫోర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు ఇస్తారు. సో వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు పోస్ట్ ద్వారా అయితే ఏది రాదు. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ అడ్మిట్ కార్డ్స్ కోసం వెబ్‌సైట్‌ని థరోగా చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీరు మొబైల్ నంబర్స్‌ని, ఈమెయిల్ ఐడీస్‌ని తప్పుగా ఇస్తే గనక తర్వాత చేంజ్ చేయడం కష్టం. ఎనీ చేంజెస్ అనేవి చేయడం కష్టం. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని కూడా ఏం చేంజ్ చేయలేమనమాట. మెరిట్ కేటగిరీని బట్టి అయితే ఎలిజిబిలిటీ చేసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క్యాండిడేట్ అనేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్‌ని తీసుకొని రావాలి. ఒకవేళ ఇద్దరికీ సేమ్ మార్క్స్ గనక వస్తే క్యాండిడేట్స్‌కి ఎవరైతే ఓల్డర్‌గా ఉన్నారో వాళ్ళకి సీట్ అయితే ఇస్తారు. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో అపాయింట్మెంట్ అనేది మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తర్వాతే వాళ్ళని తీసుకుంటారనమాట. ఈస్టర్న్ రైల్వే వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తారు అంటే ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయిన తర్వాతే వాళ్ళకైతే సెలక్షన్ ప్రొసీజర్‌లో ఎలిజిబుల్ లిస్ట్ కింద ఇస్తారు. అండ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ట్రైనింగ్ ఎక్సెట్రా చూస్తే కనుక ఎంప్లాయీస్ ఎవరైతే జీడీసీఈ స్కీమ్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇండెమ్నిటీ బాండ్ కింద అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు రూల్స్‌ని బట్టి అయితే బేస్ అయి ఉంటుంది. స్టైపెండ్ కూడా ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు ఇస్తూ ఉంటారు. సెలక్షన్ అనేది ట్రైనింగ్ తర్వాతే తీసుకుంటారనమాట. అండ్ పీరియడ్ ఆఫ్ ప్రమోషన్ అనేది రూల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఈస్టర్న్ రైల్వేలో ఎక్కడైనా ఏ టైమ్ సిచ్యువేషన్ లైక్ డే సిచ్యువేషన్ ఆర్ నైట్ సిచ్యువేషన్ స్టేషన్‌లో ఆర్ ఇన్ బిట్వీన్ స్టేషన్స్‌లో పని ఉంటే గనక డిమాండ్‌ని బట్టి మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక ఎవరైతే ఎంప్లాయీస్ ఎలిజిబిలిటీస్ అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఒక నేమ్, ఫాదర్ నేమ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ పక్కా ఇవ్వాలి. ఎందుకంటే డ్యూరింగ్ సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు ఎంటైర్ కమ్యూనికేషన్ దీన్ని బట్టే జరుగుతుంది. మీరు అందులో గనక ఏదైనా తప్పుగా ఇస్తే గనక మీకు ఇబ్బంది అనేది జరుగుతుందనమాట. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని బట్టే వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే గనక వెబ్‌సైట్‌ని థరోగా చెక్ చేస్తూ ఉండండి. స్టెప్స్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ చూస్తే కనుక మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసే ముందు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోండి. దాని తర్వాత ఆర్ఆర్‌సీఈఆర్ వెబ్‌సైట్ అయితే ఫస్ట్ విజిట్ అవ్వండి. దాని ద్వారా అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ అందులో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ నీట్‌గా చదివి దాని తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయాలి. దాని తర్వాత ఫోటోగ్రఫీ యొక్క కాపీ, సిగ్నేచర్, సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ స్కాన్ చేసి దానిలో అప్లోడ్ చేయాలన్నమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని క్యాండిడేట్స్ నోట్ చేసుకొని ఎందులోనైనా రాసుకోండి. అండ్ అప్లికెంట్ దీన్ని అప్లై చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని. లేదంటే కనుక తర్వాత చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అనేది అవుతుంది. అండ్ క్యాండిడేట్స్‌కి ఓన్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ యాక్టివ్‌గా ఉండాలి. అలా ఉంటే మాత్రమే మనకి ఈజీగా కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఏం చేయాలి అంటే ఇదంతా అయిపోయిన తర్వాత 4 ప్రింట్‌ఔట్స్ అయితే తీసుకోవాలి. ఒకటి మీ దగ్గరే ఉంచుకోవాలి. మిగతాన్ని ఏం చేయాలి అంటే దాన్ని తీసుకెళ్ళి కంట్రోలింగ్ ఆఫీసర్‌కి అయితే సబ్మిట్ చేయాలి బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో లాస్ట్ మినిట్ రష్ అనేది లేకుండా క్యాండిడేట్స్ అనేవాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని త్వరగా క్లోజింగ్ డేట్ లోపల అయితే సబ్మిట్ చేయండి. అండ్ అప్లికేషన్స్ డైరెక్ట్‌గా ఆర్ఆర్‌సీకి తీసుకొస్తే గనక అదైతే కుదరదు. తర్వాత ప్రొసీజర్ ఫర్ ఫార్వర్డింగ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ మీరు ఒక హార్డ్ కాపీస్‌ని కంట్రోలింగ్ ఆఫీసర్‌కి ఎలా సబ్మిట్ చేయాలనేది దాన్ని ఇచ్చారు. దాని తర్వాత మీరు ఫార్మాట్ ఎలా సబ్మిట్ చేయాలని కూడా ఇచ్చారు. దాన్ని చూసి చెక్ చేయండి. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఇవి ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్.